విజయవాడ రామలింగేశ్వర నగర్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ యువనేత గద్దె క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. సినీ రాజకీయ సేవా రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారన్నారు క్రాంతి. అలాగే హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్ నాయకులందరి సమక్షంలో నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి గుండెల్లో ఆయన ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి మనకి ఒక నినాదం మటుకు వినిపిస్తూ ఉంటుంది, జై బాలయ్య అని మటుకు ఎక్కడైనా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనే కాదు, చలనచిత్ర రంగంలోనే కాదు, సోషల్ సర్వీస్లోనే కాదు, అన్ని రకాలుగా కూడా ఆయన మన తెలుగువారి గుండెల్లో ఒక గుడి స్థాపించుకోవడం జరిగింది. ఆయన వారి తల్లి పేరు మీద ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా దాదాపుగా వేలాది మందికి క్యాన్సర్ చికిత్స అందించడంలో కానీ, అలాగే 3 సార్లు కన్సెక్యూటివ్గా హిందూపురంకి ఎమ్మెల్యేగా గెలవటం కానీ, అలాగే ఆయన తెలుగు చలనచిత్రంలో యువ యాక్టర్లకి పోటీగా నిజంగా యాక్ట్ చేయటంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆయన ముందంజకు వేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మా 15వ డివిజన్ పడల సెంటర్ నందు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలు మా కంటిపూడి శేషబాబు గారు, అట్లాగే కుర్రా నాని గారు, మురళి అన్న అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగు, అట్లాగే పేదలకు మధ్య పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని ఒకసారి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. గద్దె క్రాంతిబాబు గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన పడవలే సెంటర్లో రామలింగేశ్వర నగర్లో అమలన్నయ్య, మురళన్నయ్య, నాని ఇలా కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఈ బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు ఏజ్ పెరిగే కొద్దీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాడు. బాబు చెప్పినట్టు యువ హీరోలతో పోటీ పడుతూ చాలా ఉత్సాహంగా ఈ వయసులో కూడా అంత ఉత్సాహంగా సినిమాలు చేయడం అనేది, అలాగే ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం ట్రస్ట్గా చైర్మన్గా ఇంకా ఎన్నో బాధ్యతలు, అది అసాధారణం. యాక్చువల్గా సాధారణ విషయం కాదు ఎంత బాధ్యత నెరవేర్చడం. మరొక్కసారి బాలయ్య బాబుకి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై బాలయ్య. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్